పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్య, వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్గా పిలువబడే ఈ ప్రాంతంలో అమెరికా మొదటి నుంచి ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య ఒక రాయబారం నడిపే దేశంగా ఉండేది. కారణం ఏంటి అంటే అరబ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి అనేక ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ అమెరికాకు మిత్రదేశాలు. అంటే అటు ఇజ్రాయెల్ మిత్రదేశము, ఇటు అరబ్ దేశాలకు కూడా మిత్రదేశాలు. అందువల్లనే ఇజ్రాయెల్ అరబ్ కాన్ఫ్లిక్ట్లో మొదటి నుంచి కూడా యునైటెడ్ స్టేట్స్ ఒక మీడియేటర్ పాత్ర పోషించగలిగింది. ఇటీవల కొన్నేళ్ల క్రితం అబ్రహాం అకార్డ్ అమెరికా ఆధ్వర్యంలోనే ఇజ్రాయిల్, యుఏఈ, బహ్రెయిన్, మొరక్కోలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరబ్ ప్రపంచంలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీతో ఇజ్రాయిల్ సంబంధాలు నార్మలైజ్ అయ్యాయి. అందువల్ల ఇటీవల హమాస్ దాడుల్ని కూడా యుఏఈ బహిరంగంగా ఖండించింది. అదే తరహాలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య నార్మలైజేషన్ టాక్స్ అమెరికా రచిస్తోంది. ఈ మధ్య ఒక్క సౌదీ ఇరాన్ డీల్ మాత్రం చైనా కుదిర్చింది. కానీ అబ్రహాం అకార్డ్ కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ సౌదీ నార్మలైజేషన్ టాక్స్ కానీ అమెరికాయే బ్యాక్బోన్. అలాగే ఇజ్రాయిల్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యుఏఈలతో కూడిన I2U2 అనే కూటమి, దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా పిలుస్తారు. అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా నిర్మించిన ఈ ఇండో పసిఫిక్ లేదా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ లాగా దీన్ని వెస్ట్ ఏషియన్ క్వాడ్ అని కూడా పిలిచారు. సో ఈ I2U2. అలాగే ఇటీవల G20లో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ కారిడార్ అని, ఇది చైనా ప్రతిపాదిస్తున్న BRIకి పోటీగా ముందుకొచ్చింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే మరి మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియాలో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవటానికి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గలేదు. కారణం ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నా కూడా అరబ్ దేశాలతో మాత్రం సంబంధాలు కలిగి ఉండి ఇజ్రాయెల్ అరబ్ చర్చలకు, ఒప్పందాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చింది. ఇరాన్, సిరియా లాంటి దేశాలు మాత్రమే ఈ మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాగా పిలువబడే, వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికాగా పిలువబడే ప్రాంతంలో అమెరికాకు ప్రత్యర్థి దేశాలు. అవి ఇజ్రాయెల్కి కూడా ప్రత్యర్థి దేశాలు. కానీ ఇటీవల పరిణామాల్లో అమెరికా మీడియేటర్ రోల్ కోల్పోయి ఇజ్రాయెల్ ప్రొటాగనిస్ట్గా, అంటే ఇజ్రాయెల్కు మద్దతుదారుగా వన్ సైడెడ్కు పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ హమాస్ ఇజ్రాయెల్ వార్ మధ్యలో ఇజ్రాయెల్లో పర్యటించాడు ప్రెసిడెంట్ బైడెన్. కానీ పర్యటించినప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఒక విషయం చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు, ఒక విషయాన్ని కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మీరు హమాస్ని అటాక్ చేయండి, అభ్యంతరం లేదు, కానీ గాజా పౌరులపైన దాడి చేయకండి. కలెక్టివ్ పనిష్మెంట్స్ ఆఫ్ గాజన్స్ అనేది హమాస్ బలాన్ని పెంచుతుంది. ఈ చరిత్ర అంతా అదే. పాలస్తీనా ప్రాంతాలపైన ఇజ్రాయెల్ జరిపిన నిర్బంధం, మారణకాండ, దాడులు, సెటిల్మెంట్లు పాలస్తీనా విమోచన సంస్థను బలహీనపరిచి హమాస్ లాంటి తీవ్రవాద సంస్థల్ని బలోపేతం చేసింది. హమాస్ను, గాజా ప్రజల్ని, హమాస్ను, పాలస్తీనీయులను విడగొట్టి చూడాలి అనే అంశాన్ని ప్రెసిడెంట్ బైడెన్ గట్టిగా ఇజ్రాయెల్కి చెప్పి ఉంటే అరబ్ ప్రాంతాల్లో గుడ్విల్ వచ్చేది. ఇప్పుడు అరబ్ దేశాలు, చాలా దేశాలు హమాస్కేమీ మద్దతుదారు కాదు. ఇప్పుడు ఇరాన్ మినహా హమాస్కు డైరెక్ట్గా మద్దతు ఇచ్చే దేశాలు కావు ఇవి. లెబనాన్, హిజ్బుల్లా, ఇరాన్ మాత్రమే హమాస్కు మద్దతు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ ఇలాంటి చాలా దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకమే కావచ్చు, కానీ హమాస్కు కూడా వ్యతిరేకమే. వాస్తవంగా వాళ్ళు పాలస్తీనియన్ కాజుకు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. ఆ మాటకొస్తే ఇజ్రాయెల్తోనే వాళ్ళ సంబంధాలు ఉన్నాయి, హమాస్తో కాదు. ఇక చైనా లాంటి దేశం కూడా హమాస్కు మద్దతు ఇవ్వటానికి పూర్తిగా ముందుకు రాలే. మా కన్సర్న్ అలా పాలస్తీనా ప్రజల గురించే వ్యాఖ్యానించింది. కానీ ఇజ్రాయెల్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ను దాటి వ్యవహరిస్తోందని చైనా తప్పుపట్టింది. ఈజిప్ట్, అమెరికా మిత్రదేశమైన ఈజిప్ట్ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ తన రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ను దాటి వ్యవహరిస్తుందని.
భారతదేశం ఇజ్రాయెల్ పైన ఈ స్థాయిలో విమర్శ చేయకపోయినా ఇజ్రాయెల్ సాలిడారిటీ ప్రకటిస్తూనే పాలస్తీనా సమస్యను కూడా భారతదేశం ప్రస్తావించింది. సో ఈ వాస్తవాన్ని కనుక అమెరికా గుర్తించి ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడాన్ని అమెరికా ఆపుతుందని అనడం లేదు, హమస్ను వ్యతిరేకించద్దని కూడా అనడం లేదు. కానీ పాలస్తీనా ప్రజల హక్కుల గురించి, పాలస్తీనా ప్రజలపైన జరుగుతున్న దాడి గురించి బైడెన్ కనుక ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఉంటే అమెరికాకు ఈ అరబ్ ప్రాంతంలో గణనీయమైన గౌరవం పెరిగేది. ఇవాళ చైనా అమెరికాకు పోటీగా వస్తుంది. అమెరికా స్థానాన్ని చైనా తీసుకునే అవకాశం ఉంది. కానీ అమెరికా ఆ పని చేయకుండా యూనిలేటరల్గా ఏకపక్షంగా ఇజ్రాయెల్తో ఉంది. ఇది యుఎస్కు ఒక ఫారిన్ పాలసీ బ్లండర్ అయినా ఆశ్చర్యం లేదు. మీరు చూస్తుండండి, ఈ కాన్ఫ్లిక్ట్ కనుక ఇంకా తీవ్ర రూపం దాల్చి పెద్ద ఎత్తున అరబ్ సెంటిమెంట్ కనుక రగిలితే అరబ్ దేశాల్లో కూడా మార్పులు వస్తాయి. అమెరికా ఫారిన్ పాలసీకి ఇది ఒక పెద్ద సవాల్గా మారబోతోంది. దీనికి ఒక ఉదాహరణే వాస్తవంగా బైడెన్ ఇజ్రాయెల్లోనే పర్యటించడం కాదు, జోర్డాన్కు కూడా వెళ్ళి అక్కడ జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా ఫతా, పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్ అథారిటీకి నాయకత్వం వహిస్తున్న పాలస్తీనా ప్రధాని మహమూద్ అబ్బాస్తో కూడా సమావేశం కావాలి. కానీ జోర్డాన్ ఈ సమావేశం రద్దు చేసింది. అంటే గాజా ఆసుపత్రిపై దాడి జరిగిన వెంటనే ఇజ్రాయిల్ మాకు సంబంధం లేదని, పాలస్తీనియన్ జిహాద్, ఇస్లామిక్ జిహాద్ అనే సంస్థ దీనికి కారణమని ప్రకటించింది. అమెరికా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇజ్రాయిల్ ఇస్ కరెక్ట్ అన్నది. దాంతో జోర్డాన్ ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసింది. జోర్డాన్ అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీ, ఈజిప్ట్ అమెరికాకు ఫ్రెండ్లీ కంట్రీ. సో బైడెన్కు ఒక కీలకమైన వెస్ట్ ఏషియన్ డిప్లొమసీ కోల్పోయాడు. వాస్తవంగా జోర్డాన్కు వెళ్ళి జోర్డాన్, ఈజిప్ట్ అలాగే పాలస్తీనా అథారిటీ నాయకులతో కనుక బైడెన్ సమావేశం అయ్యి ఉంటే అమెరికా ఇమేజ్ అదే మీడియేటర్గా పెరిగేది. కానీ యాంటోనీ బ్లింకన్ ఈ దేశాలను తిరిగాడు. కానీ బైడెన్ ఈ దేశాలకు వెళ్లకుండానే ఇజ్రాయెల్కు వచ్చి ఇజ్రాయెల్ ప్రధానికి మద్దతు పలికి వెళ్ళిపోతున్నాడు. సో అమెరికా ఈ పశ్చిమాసియా భవితవ్యాన్ని తేల్చే దేశం హోదా నుంచి పశ్చిమాసియాలో ఒక పార్టీ అయిన ఇజ్రాయెల్, వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్లో ఒక పార్టీ అయిన ఇజ్రాయెల్కు మద్దతుదారుగా మారిపోయింది. దీని ఫలితము మీరు అరబ్ సెంటిమెంట్ ఇలాగే రగిలితే దీని ఫలితం ఏమవుతుందంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గి ప్రాంతంలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఆ చైనా నేను ఇంతకుముందు చెప్పినట్లు సౌదీ అరేబియాకు ఇరాన్కు ఒప్పందం కుదిర్చింది. ఇరాన్, లెబనాన్, సిరియా, ఈవెన్ టర్కీ కూడా కొంత ఇజ్రాయెల్ పట్ల క్రిటికల్గా, అమెరికా పట్ల క్రిటికల్గా ఉంటున్నాయి. ఆల్రెడీ రష్యా అధ్యక్షుడు చైనాకి వెళ్ళాడు. సో ఈ పరిణామాలన్నీ ఏం జరుగుతాయంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వెస్ట్ ఏషియా పెంచి అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ను మార్జినలైజ్ చేస్తుంది. అమెరికా అనుసరిస్తున్న ఈ సమస్య పైన ఏకపక్ష ఇజ్రాయెల్కు మద్దతు అనేది యుఎస్ ఫారిన్ పాలసీ బ్లండర్ అయ్యే అవకాశం కనబడుతోంది.